తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో 10th ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. అయితే ఈసారి ప్రశ్న పత్రంపై QR కోడ్తో పాటు సీరియల్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఇవాళ నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షకు 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో 10th ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. అయితే ఈసారి ప్రశ్న పత్రంపై QR కోడ్తో పాటు సీరియల్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఇవాళ నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షకు 5,09,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో 10th ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ 10th ఎగ్జామ్స్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి లైవ్లో అందిస్తారు. రామలక్ష్మి. చక్రి, ఈ రోజుతో అయితే కనుక 10వ తరగతి పరీక్షలు అయితే మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలతో ఎగ్జామ్స్ అయితే మంచిగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అయితే కనుక అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎగ్జామ్స్ అనేవి సాఫీగా జరగడానికి అన్ని చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం అయితే కనుక మనం ఇప్పుడు ఎల్లారెడ్డిగూడలోని ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ ఎగ్జామ్స్ అయితే కనుక 9:30 నుంచి 12:30 వరకు జరిగే అవకాశం ఉండగా ఇప్పుడు 8:45 నుంచి కూడా విద్యార్థులు లోపలికి అలౌ చేశారు. సో ఇప్పటికే చాలా మంది విద్యార్థులు లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 10వ తరగతి ఎగ్జామ్స్ కొరకు ఈరోజు మొదటి ఎగ్జామ్ ప్రథమ ఎగ్జామ్ కావడంతో అంటే ఎవరైతే ప్రథమ లాంగ్వేజ్గా తీసుకుంటారో అంటే ఇటు తెలుగు కావచ్చు, అలాగే హిందీ లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళకి నచ్చిన ప్రథమ భాషగా తీసుకున్న పేపర్ని అయితే కనుక ఈరోజు కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎగ్జామ్ సెంటర్లో కూడా కట్టుదిట్టమైన ఆంక్షలు అయితే విధించారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా ఇన్విజిలేటర్ని అలాగే సూపరింటెండెంట్ని అందరినీ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎగ్జామ్స్లో కట్టుదిట్టమైన ఆంక్షలు అయితే విధిస్తున్నారని చెప్పాలి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మన ఈ విద్యార్థులకి లోపలికి అలౌ చేయడానికి హాల్ టికెట్లు, అలాగే వాళ్ళతో పాటు ఒక పెన్ను, పెన్సిల్, అలాగే జోమెట్రీ బాక్సు, దీంతో పాటు ఒక వాటర్ బాటిల్ మాత్రమే అలౌ చేస్తున్నారని చెప్పాలి. మిగతావన్నీ కూడా ఎట్లాంటివి లోపలికి అలౌ చేయరు. ఇది ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ పెన్ను, పేపర్ అంటే ఇటు రిటర్న్ ఎగ్జామ్ కావడంతో విద్యార్థులకి పెన్ను, పెన్సిల్ లాంటివి అయితే లోపలికి అలౌ చేస్తున్నారు. మిగతావన్నీ కూడా వాళ్ళు లోపల వాళ్ళకి ప్రొవైడ్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరీ ముఖ్యంగా ఈ ఇయర్ ప్రతి స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ పైన కూడా QR కోడ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే కనుక మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడుతుందనే విషయాలన్నీ కూడా క్లియర్గా అందులో తెలిసిపోతూ ఉంటుంది. మనం గతంలో ఎలా అయితే విద్యార్థులు ఇబ్బంది పడేవారో ఎగ్జామ్ సెంటర్ కోసం, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితి ఏర్పడకుండా QR కోడ్ని స్కాన్ చేసిన వెంటనే మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఎలా వెళ్ళాలి అనే అన్ని విషయాలన్నీ కూడా ఇందులో తెలియజేస్తున్నారు. సో ఇప్పుడైతే కనుక ఈ ఎగ్జామ్ సెంటర్ పరిస్థితిలో ప్రాంగణంలో గమనిస్తే కనుక వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ బయటే ఏ రూమ్లో వాళ్ళకి ఎగ్జామ్ పడింది, వాళ్ళ బెంచ్ ఎక్కడ, ఎలాంటి సిట్టింగ్ ఏర్పాట్లు చేశారనే అన్నీ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. విద్యార్థుల్ని ముందుగానే లోపలికి అలౌ చేయడంతో లోపలికి వెళ్ళి అక్కడ ఎక్కడ వాళ్ళ సిట్టింగ్ ఏర్పాటు చేశారనే విషయాలన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఒక గైడర్ని కూడా అక్కడ పెట్టారు. ఒకవేళ తెలియని విద్యార్థులకి ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఫ్లోర్కి
ఎక్కడికి వెళ్ళాలి అనే అన్ని విషయాలు కూడా ఒక గైడర్ని అక్కడ పెట్టి వాళ్ళైతే క్లియర్ కట్గా చెప్తున్నారు. అలాగే ఈ ఇయర్ మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక 5 minutes గ్రేస్ పీరియడ్ని కూడా ఇక్కడ విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. అయితే గతంలో 1 minute లేట్ అయినా కూడా లోపలికి అలౌ చేసేవారు కాదు. ఇప్పుడైతే కనుక విద్యార్థులు అది కూడా మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యార్థులకు 5 minutes గ్రేస్ పీరియడ్ అనేది ఏర్పాటు చేసి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక 5 minutes లేట్ అయినా పర్వాలేదు కానీ విద్యార్థులు అయితే లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి రోడ్డు ప్రాంగణంలో కూడా ఉండడంతో ఇటు రవాణాకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుల యొక్క కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఎందుకంటే విద్యార్థులతో వచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, అలాగే విద్యార్థులతో ఇక్కడ ఎలాంటి అంటే గందరగోళం ఏర్పడకుండా పోలీసులు అయితే ఎక్కడికక్కడ ఇక్కడ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ఎగ్జామ్ సెంటర్ యొక్క 100 meters పరిధిలో అయితే కనుక 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి గందరగోళాలు ఏర్పడకుండా అలాగే వీటి పక్కనున్న దగ్గరలో ఉన్న జెరాక్స్ షాపులు లాంటి వాటిని కూడా మూసివేయాలని చెప్పేసి స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అయితే చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం అయితే కనుక విద్యార్థుల్ని ఇప్పటికే లోపలికి అలౌ చేశారు. సో ఇప్పుడు 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వను ఉండగా ఇప్పుడు 5 minutes పాటు గ్రేస్ పీరియడ్ ఇవ్వడంతో సో ఇప్పటికీ కూడా ఎగ్జామ్ లోపలికి విద్యార్థులను అయితే అలౌ చేస్తున్నారు. అలాగే కొంతమంది విద్యార్థులు మిస్ అయ్యి ఒకవేళ ఈ ఎగ్జామ్ సెంటర్కి వచ్చి వేరే ఎగ్జామ్ అంటే కన్ఫ్యూజన్లో ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళని అయితే కనుక ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్ కూడా పోలీసులు దగ్గరుండి తరలించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రామలక్ష్మి, అయితే ఏ సమయంలోపు ఎగ్జామ్ హాల్లోకి విద్యార్థులకి అనుమతి ఉంది? లేట్ అయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? అక్కడ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి రామలక్ష్మి? సో విద్యార్థులను అయితే 8:45 నుంచి కూడా లోపలికి అలౌ చేస్తున్నారు. అయితే 5 minutes గ్రేస్ పీరియడ్ అనేది ఒకటి ఉండడం వల్ల సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా 9:30 లోపు అంటే ముందుగా వస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగదు. అలాగే ఈ ఎగ్జామ్ యొక్క స్ట్రెస్ కూడా ఉండకుండా మంచిగా ఉంటుందని అయితే ముందుగా రావాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం 9:15 వరకు కూడా లోపలికి అయితే అలౌ చేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా విద్యార్థులు లోపలికి వెళ్తున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. వాళ్ళు లోపలికి అలౌ చేస్తున్నారు. అలాగే వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేకుండా గైడర్ పక్కనే ఉండి లోపలికి వాళ్ళు దగ్గర తీసుకెళ్తున్నారు. అంటే ఏ బెంచ్లో పడింది, ఏ రూమ్లో వాళ్ళకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలనే విషయాలన్నీ కూడా. రైట్, థ్యాంక్ యూ రామలక్ష్మి. తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శ్రీనివాసాయ మంగళం వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. తస్మిన్ వెంకటశైలేంద్రే సాక్షాన్ నారాయణ స్వయం లక్ష్మీదేవ్యా చ భూదేవ్యా నీలాదేవ్యా సమాగతః వర్తతే వెంకటేశః సహ సాక్షాన్ మోక్షప్రదాయకః. ఇంతవరకు కూడా వేదాశీర్వచనంలో చెప్పబడినటువంటి అంశం శ్రీనివాసస్వామి లక్ష్మీదేవి అంటే శ్రీశక్తిగా, భూశక్తిగా, నీలాశక్తిగా సమాహృతమై ఉన్నది. వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా లభించి అద్భుతమైనటువంటి విజయాలు వారి ద్వారా లోకక్షేమం కూడా చేకూరాలి అని చెప్పి మంచి ఆశీర్వచనం అందించారు. వేద విధులంతా కూడా అక్షతారోపణం చేస్తున్నారు. స్వామివారి శేషవస్త్రాన్ని అలాగే తీర్థప్రసాదాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, వారి పౌత్రుడైనటువంటి చిరంజీవికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. స్వామివారి ప్రసాద స్వీకారము అని అంటే జన్మాంతర సుకృతం చేత ఈ రంగనాయక మండపంలో లభిస్తుంది. పైగా 4 వేదములకు చెందినటువంటి వేద విద్వాంసులు ఆశీర్వచనం చేశారు. శ్రీనివాస స్వామి సకల వేదముల చేత
స్తోత్రము చేయబడేటువంటి వాడు, వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు. కనుక అటువంటి స్వామిని స్తోత్రము చేసేటువంటి ఆ వేదములు లోకానికి ఏమి అనుగ్రహిస్తాయి అని అంటే, హర్తుం తమ సదసతీచ వివేక్తుమీశ మానం ప్రదీపమివ కారుణికో దదాతి అని. లోకంలో ఉండేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా అనుమానం చేత ఏవీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు, ఆ తెలుసుకున్నటువంటివి కూడా పరిమితమవుతున్నాయి అని ఊహకు అతీతమైనటువంటి జ్ఞానాన్ని కూడా అనుగ్రహించేటువంటి వేదరాశి, శబ్దశక్తి చేతనే అనేకమైనటువంటి ఫలాలను కటాక్షించగలిగినటువంటి వేదరాశి, అది వేద విధుల ద్వారా ఆశీపురస్సరంగా అందింది ముఖ్యమంత్రి కుటుంబానికి. ఇప్పుడు వారు వేదాశీర్వచనము తర్వాత అర్చక స్వామి ద్వారా ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు. అనాదిగా ప్రముఖులు ఎవరు వచ్చినా సరే, రాష్ట్రపతులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఇతరులైనటువంటి అమాత్యులు కానీ, వీరందరూ కూడా వేదాశీర్వచనం పొందటం, శేషవస్త్రాన్ని బహుమానంగా అందుకోవటం, స్వామివారికి నివేదన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని అందుకోవటం, ఇవన్నీ అనూచాన సంప్రదాయంగా కలిసి వస్తూ ఉన్నాయి. వారి యొక్క ఈ కార్యక్రమాన్ని, శ్రీవారి దర్శన కార్యక్రమాన్ని, అలాగే వారి వేదాశీర్వచన కార్యక్రమం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు ధర్మకర్తల మండల అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారు. అలాగే వివిధ పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా శ్రీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారు, అదనపు శ్రీ కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి గారు, ఇలా అనేక మంది నాయకులు, వీరందరూ కూడా స్వామివారి భక్తితో, ప్రపత్తితో, శరణాగతితో ఇక్కడ ఈ ఆలయంలో అనేకమైనటువంటి దేవతాకోట్లతో సమావిష్టమైనటువంటి చోట ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ లేనటువంటి దేవతలు ఎవరుంటారు? ఈ వెంకటాచలంలో అనేక సరస్సులు, సెలయేళ్ళు, మహాపుణ్యప్రదమైనటువంటి తీర్థాలు, వనాలు, ఆశ్రమాలు, పుణ్యక్షేత్ర జాతములైనటువంటి వేదారణ్యాలు కూడా ఉన్నాయి. వశిష్ఠాది మహర్షులు, సిద్ధచారణ కిన్నరులు, అలాగే స్వామివారితో పాటు సరస్వతీ సహితుడే బ్రహ్మదేవుడు సేవలు అందిస్తూ ఉంటాడు. ఇంకా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, ఆదిత్యాది గ్రహాలు, అష్టవసువులు, పితరులు, లోకపాలకులు, ఇతర దేవతాగణాలు రాత్రింబవళ్ళు ఇక్కడ ఉంటారు శ్రీవారి ఆశీస్సుల కోసం. మరి వీరంతా మానవుల చర్మచక్షువులకు గోచరించకపోవచ్చు, చూడగలిగిన పుణ్యాత్మల మనోనేత్రాలకు గోచరిస్తారు, లేదా పురాణాక్షరాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ పర్వత దర్శన మాత్రం చేతనే నరులకు సద్బుద్ధి, సౌఖ్యం కలుగుతాయి. మరి ఈ వెంకటాచలంపై ఉండేటువంటి సిద్ధ చారణాదులు సర్వకారాల్లో కృపానిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. వెంకటాచలంలో వీచేటువంటి వాయువులే నరులకు సకల పాపాలు నశింపజేస్తాయి. అలాంటి గొప్ప క్షేత్రంలో ఒకరోజు విరామం తర్వాత మళ్ళీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. బడ్జెట్పై నేడు తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ జరగనుంది. చర్చకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. అలాగే నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. మరోవైపు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి.
ఒకరోజు విరామం తర్వాత మళ్ళీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. బడ్జెట్పై నేడు తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ జరగనుంది. చర్చకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. అలాగే నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. మరోవైపు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. రైట్గా ఒకరోజు విరామం తర్వాత మళ్ళీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చక్రి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. అయితే ఈ రోజు ఉభయ సభల్లో కూడా ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం జరిగింది. ఈ రోజు సభ ప్రారంభం కాగానే రెండు యాన్యువల్ రిపోర్ట్లను కూడా సభ ముందు ఉంచున్నారు. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్ ను ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు టేబుల్ చేయనున్నారు. అదేవిధంగా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించి యాన్యువల్ రిపోర్ట్ ను కూడా ఈ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టేబుల్ చేయబోతా ఉన్నారు. అనంతరం బడ్జెట్ పై ఈ రోజు ఏదైతే మొన్న 19వ తేదీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉందో దానిపై సుదీర్ఘంగా కూడా చర్చ జరగబోతా ఉంది. ఈ బడ్జెట్ కు సంబంధించి చర్చ విషయంలో ఈ రోజు వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం 3,04,000 కోట్ల పైసలకు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలకు ఎక్కడ కూడా చాలా వరకు కేటాయింపులు చేయలేదని చెప్పి ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు రైతులకు సంబంధించి పూర్తి రుణమాఫీ కాలేదు, రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో అందలేదు అని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇటు విమర్శలు చేస్తా ఉన్నాయి. దీనికి తోడు ఇప్పటికే తులం బంగారం ఇస్తామని చెప్పి అదేవిధంగా స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. వాటికి సంబంధించి కేటాయింపులు ఎక్కడా లేవు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు సభలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ బడ్జెట్ పై సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క రిప్లై కూడా ఇవ్వబోతా ఉన్నారు. అనంతరం ఈ రోజు సభలో 2 బిల్లులను చర్చించి ఆమోదం కోసం సభ ఆమోదం కోరుతున్నారు. ముఖ్యంగా అందులో చూసుకున్నట్టయితే తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అమెండ్మెంట్ బిల్ ను ఈ రోజు సభలో చర్చించి ఆమోదం కోరనున్నారు. ఇంకా రెండవ బిల్లు విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ అడ్వకేట్ క్లర్క్స్ అండ్ వెల్ఫేర్ ఫండ్ అమెండ్మెంట్ బిల్లును ఈ బిల్లును కూడా సభలో ఇప్పటికే ఈ 2 బిల్లులను కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ 2 బిల్లులపై ఈ రోజు చర్చ జరిగి ఆ సభ ఆమోదం కోరనున్నారు. ఇక శాసన మండలి విషయానికి వచ్చినట్టయితే శాసన మండలిలో కూడా ఈ 2 యాన్యువల్ రిపోర్ట్ ను టేబుల్ చేయబోతా ఉన్నారు. ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు తెలంగాణ స్టేట్ లెదర్ కార్పొరేషన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్ ను టేబుల్ చేయబోతా ఉన్నారు. సివిల్ సప్లైకి సంబంధించినటువంటి సివిల్ సప్లై యాన్యువల్ రిపోర్ట్ ను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు మండలిలో టేబుల్ చేయబోతా ఉన్నారు. అనంతరం ఈ రోజు మండలిలో సుదీర్ఘంగా బడ్జెట్ పై చర్చ జరగబోతా ఉంది. బడ్జెట్ పై చర్చ అనంతరం అక్కడ కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రభుత్వం తరఫున రిప్లై కూడా ఇవ్వబోతా ఉన్నారు. అయితే ఈ ఉభయ సభల్లో కూడా చూసుకున్నట్టయితే ఈ రోజు బడ్జెట్ కు సంబంధించిన చర్చ విషయంలో సభ వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాలు ఇప్పటికే దీనికి సంబంధించి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. నిన్న బడ్జెట్ ప్రిపరేటరీకి సంబంధించినటువంటి హాలిడే కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నిన్న ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు ఈ బడ్జెట్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడతారని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ మాజీ ఆయన ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కేటాయింపులు చేసింది, ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయి, సో ఏ విధంగా ఖర్చు చేయబోతా ఉన్నారు, గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఎన్ని కేటాయింపులు చేశారు, అందులో ఎంతవరకు ఖర్చు చేయడం జరిగింది, సో ఇవన్నీ కూడా లెక్కలతో సహా కూడా సభ ముందు బీఆర్ఎస్ పార్టీ వర్షన్ కూడా వినిపించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం తరఫున ఇటు అధికార ఇటు విపక్షాలు మరొకవైపు బీజేపీ పార్టీ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 3 పార్టీలు ఖచ్చితంగా డి అంటే డి అనే విధంగా చర్చ ఉంటుందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఉదయం 10 గంటలకు ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు పెద్ద బజార్లో మహిళలు అర్ధరాత్రి తాగునీటి కోసం రోడ్డెక్కారు. పెద్ద బజార్లోని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ తాగునీటి సమస్య లేదని, కానీ ఈ సంవత్సరం తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టైమింగ్ లేకుండా నీటిని విడుస్తున్నారన్నారు. తాగునీటి సమస్యను ఎమ్మెల్యే పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు.
రెడ్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు పెద్ద బజార్లో మహిళలు అర్ధరాత్రి తాగునీటి కోసం రోడ్డెక్కారు. పెద్ద బజార్లోని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ తాగునీటి సమస్య లేదని, కానీ ఈ సంవత్సరం త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు టైమింగ్ లేకుండా నీటిని విడుస్తున్నారన్నారు. తాగునీటి సమస్యను ఎమ్మెల్యే పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. అడిగినప్పుడల్లా మోటార్ కాలిపోయింది అంటారు. ఎన్నిసార్లు కాలిపోతుంది మోటారు? మేమేమన్నా గుత్తలు కట్టలేదా, నీళ్ళు కంతులు కట్టలేదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మేము ఎందుకు మేడం ఇంతగా ఇష్టపడి మీకు ఓట్లేసి గెలిపించుకోండి? ఇంతవరకు మాకు నీళ్ళు లేవు. సో ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో. ఇవాళ కాదు మేము ఇక్కడ ధర్నా చేయబడి అవడమైంది. దయచేసి మాకు నీళ్ళు ఎక్కడ తిరిగి రేపు లోపల మాకు నీళ్లు స్పందించండి. వీటికి మాకు సాలైపోయింది. నైట్ 12 గంటలు 1 గంటగా నీళ్ళు ఇస్తున్నారు. పని పాటు చేసుకొని ఉండే వాళ్ళము నైట్ 1 గంట దాకా మేలుకొని మేము నీళ్ళు పట్టుకోవాలంటే అవుతుందా? పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు ఇచ్చేవాళ్ళు నీళ్లు నైట్ 1 గంటకు ఇస్తారు. ఏమనేది ధర్మమా? ఇట్లా నడపాలంటే అవుతుందా చెప్పండి. దయచేసి మాకు నీళ్ళు ఇచ్చండి. మాకు సాలైపోతుంది. వాళ్ళ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి పోయి కమిషన్ కానీ అడుక్కొని మాకు బేజారు వస్తుంది. అసలు ఈ సంవత్సరం ఇంత దరిద్రం ఎప్పుడే కానీ లేదు మాకు. మీరు దయచేసి మాకు ఎక్కడ తిరిగి స్పందించి నీళ్ళు వచ్చేట్లు చేయండి మేడం, ప్లీజ్. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడి చెత్త అక్కడే. మురికి కాలువల దుస్థితి సరే. తాగునీటికి కటకటే. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. చీకటి పడితే వీధి దీపాలు వెలగవు. సర్పంచుల పదవి కాలం ముగిసినప్పటి నుంచి ఇదే దుస్థితి పరిస్థితి. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పరిధిలోని తిప్పాపురం గ్రామంలో ప్రజలు సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న వైనంపై ప్రత్యేక కథనం. తిప్పాపురం గ్రామం సమస్యలకు నిలయంగా మారింది. 6 నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదు. వీధులను, మురికి కాలువను శుభ్రం చేసే నాదుడే లేకపోవడంతో చీకటి పడితే చాలు పాములు, తేళ్లు, పురుగు పుట్రల సంచారంతో జనం భయంగా జీవించాల్సిన పరిస్థితి. ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామం కావడంతో వాహనాల రాకపోకలు ఎక్కువే. అయితే రోడ్డు వెడల్పు పనులు జరిగిన సమయంలో కరెంటు స్తంభాలు పక్కకి జరపలేదు. దీంతో చీకట్లో కరెంటు స్తంభాలు తగిలి ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో అని భయపడుతున్నారు. పలుమార్లు ట్రాక్టర్లు కరెంటు స్తంభాలకు తగిలిన ఘటనలు జరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. తిప్పాపురం గ్రామానికి పంచాయతీ కార్యదర్శి రావడం లేదు. దీంతో పారిశుధ్య పనులు చేసేవారే కరువయ్యారు. గ్రామంలో ఎటు చూసినా అపరిశుభ్ర పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు తరచూ విషజ్వరాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిప్పాపురం గ్రామానికి అతి దగ్గరగా ఉన్న గోరుగొండ గ్రామంలో వీధి దీపాలు వెలుగుతున్నాయి, కానీ తమ గ్రామంలో మాత్రం వెలగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్లు రిపేరు చేయాలని చెప్తున్నారే తప్ప 6 నెలలు గడుస్తున్నా వీధి దీపాలు వెలిగించడం లేదు. తిప్పాపురం పంచాయతీ పరిధిలోని 9 గ్రామాలు ఉండగా దాదాపు గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామం తిప్పాపురం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా గ్రామంలో సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకు వీధి లైట్లు అనేవి వెలగట్లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రాత్రిపూట తిరగాలన్నా, ఎటు వ్యవసాయ పనులకు వెళ్ళాలన్నా, తర్వాత చిన్నపిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు బయటకు ఏదైనా కార్యక్రమం ముందు బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా పాములు తిరుగుతున్నాయి. కాబట్టి వీధి లైట్లు అనేవి సంవత్సరం అయినా కానీ వెలగట్లేదు. పారిశుధ్యం సమస్యల నుంచి గట్టెక్కించాలని తిప్పాపురం గ్రామస్తులు 6 నెలలుగా మొత్తుకుంటున్నా వినిపించుకునే నాథుడే కరువయ్యాడు. ఏజెన్సీ ప్రాంతం కాబట్టి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.